ఒకసారి ప్రజామోదం పొందాక ఆ పార్టీని శాంతం సమాధి చేయడం ఎవరి వల్ల కాదు. ప్రాంతీయ పార్టీల్లో అసాధ్యమైనటువంటిది. హెచ్చుతగ్గులుంటాయి. గెలుపు ఓటములుంటాయి. అంతేగాని ఆ పార్టీ శాంతం తుడిచిపెట్టుకుపోతుందనడం అమాయకత్వం. ఇంక్లూడింగ్ జాతీయ పార్టీల్లోనైనా అంతే. ఫ్రమ్ ద బిగినింగ్ డల్‌గా కూర్చున్నటువంటి వామపక్షాలను తప్పించి, భారతీయ జనతా పార్టీకి మొదట్లో ఏముంది? 2 సీట్లు. ఆ తర్వాత ఎదిగింది. ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత దెబ్బతిని 2 టర్మ్స్ ఓడిపోయింది. 2004, 2009లో. మళ్ళీ ఘన విజయం సాధించింది. అంటే ఒక్కసారి పబ్లిక్‌లో ఆదరణొచ్చాక కొన్ని ఎత్తుగడలుంటాయి. వ్యూహ ప్రతివ్యూహాలుంటాయి. వాటిటి మధ్యన దెబ్బతినొచ్చు. మళ్ళీ సక్సెస్ నడుస్తూనే ఉంటది. తెలుగుదేశం పార్టీనే ఉంది. ఎన్టీ రామారావు గారి టర్మ్ తీసేద్దాం. ఆ తర్వాత చంద్రబాబు గారి నుంచి లెక్క తీసుకుంటే 2 సార్లు ఓడిపోయింది కదా! 2004, 2009లో. ఓ ప్రాంతీయ పార్టీనే కదా! జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది కదా! అప్పుడు ఇంకో జాతీయ పార్టీ అయినటు భారతీయ జనతా పార్టీ పుంజుకోవాలని ప్రయత్నించింది కదా! సాధ్యం కాలేదే. ఫైనల్‌గా ఏమైంది? 2014లో అధికారంలోకొచ్చింది. అదే సందర్భంలో ఆహ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2009 తర్వాత పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ ఆ తర్వాత మొదట ప్రతిపక్షమైంది. ఇవాళ అధికార పక్షమైంది. ఇప్పటికి గూడా ఎంత ఏది ముప్పేట దాడి చేసినా గూడా 11 సీట్లే పరిమితం కావచ్చు కానీ 40% ఓట్లొచ్చినాయి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 40% ఓట్లొచ్చి 11 స్థానాలే వచ్చినాయి. 6% నుంచి 8% ఓట్లొచ్చినటువంటి జనసేనకి 21 సీట్లొచ్చినాయి. అదే సందర్భంలో 3-4% ఓట్లొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 8 సీట్లొచ్చినాయి. అంటే ఇక్కడ కూటమి కట్టబట్టి ఇది సాధ్యమైంది. అట్ ద సేమ్ టైమ్ ఎత్తుగడలుంటాయి, వ్యూహాలుంటాయి. అందులో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరిలో జరిగిన దుష్ప్రచారాన్ని తట్టుకోలేక జగన్ దెబ్బతిన్నాడు. కరెక్టే. అధికారంలో ఉన్నప్పుడు దుష్ప్రచారం చేయొచ్చు. విపక్షంలో ఉన్నప్పుడు దుష్ప్రచారం ఎదురుతొంతుంది కూడా. జరిగే ప్రతి ఘాతుకాన్ని ప్రతిపక్షం మీదకి నెట్టేసి అధికార పక్షం కరెక్ట్ అని నిరూపించే ప్రయత్నంలో మొదట్లో నమ్మారు గానీ, క్రమక్రమంగా అది పోతోంది. ఏదైతే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి మీద పెట్టినప్పుడే అదొక ఫేక్ కేస్, ఫాల్స్ కేస్ అన్నటువంటిది కోర్టులే చిరాకు పడుతున్నాయి. అయినా సరే లేదంటూ మన చేతిలో ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మన కోసం పనిచేసే ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కథ నడుపుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కల్తీ లిక్కర్. ముందు షాక్ తిన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్లస్ ఆళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరూ తెలుగుదేశం వాళ్ళే కావడంతో. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ మధ్యలో జోగి ఫ్రెండు ఇతనికి, అతనికి పరిచయం ఉందన్నటువంటి పేరుతో కథ అటుకు తిప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా వాస్తవంగా మొన్నటి ఎన్నికలప్పుడు జగన్‌ని వీళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారు? సరిగ్గా పనిచేయలేదు చాలామందంటే, అధికారంలోకి తొలిసారి రావడం, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుని ఉండటం అందరూ కూడా పార్టీ మీద. ఎవరికాళ్ళు అప్పటిదాకా నేను పనిచేశాను, 10 లక్షలు నేను ఈ 10 ఏళ్లలో ఖర్చు పెట్టాను కాబట్టి నాకు 25,00,000 50,00,000 రావాలి. లేదా నేను ఇప్పటిదాకా పనిచేశాను కాబట్టి నాకు ఆ పదవి రావాలి, నాకు ఈ పదవి రావాలి, నన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పట్టించుకోలేదంటే జగన్ పట్టించుకోలేదు. ఇట్లాగా ఎవరికి వాళ్ళు అంటే ఆవురావురుమన్నటువంటి అంటే 2009లో రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత నుంచి దెబ్బతిన్నటువంటి అంటే రాజశేఖర రెడ్డి నుంచి బయటకొచ్చి రాజశేఖర రెడ్డి చనిపోవడం, పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చినప్పటి నుంచి వెంట ఉన్నటువంటోళ్ళు అతిగా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆ అతిగా ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా ఇవ్వలేదన్న కసి చివరికి మా సత్తా ఏంటో జగన్‌కి తెలియాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కొట్టిన దెబ్బ జగన్ ఓటమికి కారణమైంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి చేసుకొచ్చాడు, మనకి చేయలేదు. ఇసక ఇట్లాంటియన్నీ స్ట్రీమ్ లైన్ చేసాడు, మనల్ని తిన్నివ్వలేదు. మద్యం గవర్నమెంట్ షాపులు పెట్టాడు, మనల్ని తిన్నివ్వలేదు. అదే తెలుగుదేశం అయితే తిన్నిస్తది. అదేదో జగన్‌కి తెలియాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ చేసిన పని. అది సక్సెస్ అయింది టీడీపీకి. దాన్నే ఉపయోగించుకుంది. బట్ ఈ వేధింపుల వల్ల, ఈ హింసల వల్ల, దొంగ కేసుల వల్ల, పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల, పదే పదే మోసాలు చేస్తూ తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం వల్ల, సరే జనసేన వాళ్ళు కూడా మొండిగా దాన్ని సమర్థిస్తున్నారు. బట్ ఒకప్పుడు జనసేన వాళ్ళు అట్లాంటి బాధితులే. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే కూటమిలో ఉన్నారు కాబట్టి సమర్థిస్తున్నారు. ఇప్పుడు కాబట్టి ఆ పాపం వాళ్ళని కూడా పట్టుకుంటది, వెంటాడుతది. రాబోయేటటువంటి రోజుల్లో చూసుకోవాల్సింది ఏంటంటే జగన్ అనేవాడు ఈళ్ళన్నట్టు 15 సంవత్సరాలు వీళ్ళు ఇట్లాగే జట్టుగా ఉండి ఇక అధికారంలోకి రాకపోతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుందేమో గానీ, లేదంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వచ్చింది. పొరపాటున ఎందుకంటానంటే వీళ్ళు మేమే గెలుస్తామంటున్నారు కాబట్టి. అధికారంలోకి వచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే జోగి రమేష్‌లు, చెవిరెడ్లు వీళ్ళ క్రిందటిసారి సరైనటువంటి ఛాయిస్‌లు రాలేదు. ఈ దఫా గట్టి అవకాశాలొస్తాయి. ఇంతకుముందు వీళ్ళు ఒక ఆయా నియోజకవర్గాలకి పరిమితమైన నాయకులు, ఆయా జిల్లాల్లో బలంగా తెలిసిన నాయకులు.
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోరాట యోధులుగా మిగులుతున్నారు. క్రమంగా ఎట్టించి ఎటుకు తీసుకెళ్తున్నామంటే జగన్‌కి దూరమైన కార్యకర్తల్ని జగన్‌కి చేరువ చేసాం. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి గతి లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే నాయకుల్ని కూడా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉన్న నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ జగన్ వెనకాల లేకపోతే గనక ఏమైపోతామో అన్న భయాన్ని కల్పించడం ద్వారా జగన్‌ని బలోపేతం చేస్తున్నామేమో ఆలోచించుకుంటే బెటర్.